ప్రోడక్ట్కు సంబంధించిన వివరాలు లేదా రిపేర్ రిక్వెస్ట్ కొరకు 1 నొక్కండి. సర్వీస్ స్టేటస్కు సంబంధించిన వివరాలు లేదా డెమో ఇన్స్టలేషన్ రిక్వెస్ట్ కొరకు 2 నొక్కండి. సామ్సంగ్ షాప్ యాప్ లేదా samsung.com లో చేసిన ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించిన ప్రశ్నల కోసం 3 నొక్కండి. వారంటీ ఆర్డర్ డెలివరీకి సంబంధించిన ప్రశ్నల కొరకు 1 నొక్కండి. రిటర్న్స్ మరియు రీఫండ్ కు సంబంధించిన ప్రశ్నల కొరకు 2 నొక్కండి. ఆఫర్స్, గిఫ్ట్ వౌచర్ లేదా పేమెంట్ సంబంధించిన ప్రశ్నల కొరకు 3 నొక్కండి. ఇతర సహాయం కొరకు 4 నొక్కండి. దయచేసి మీ ఆర్డర్ నంబర్ ఎంటర్ చేయండి. ఈ కాల్ ముగిసిన తర్వాత సామ్సంగ్ కస్టమర్ కేర్ తో మీరు పొందిన అనుభవాన్ని కాల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా వివరంగా సర్వే చేయాలని అనుకుంటున్నాము. సర్వేలో పాల్గొనేందుకు ఇప్పుడే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి. ప్రియమైన వినియోగదారు, ఈ కాల్ క్వాలిటీ ఖచ్చితత్వం మరియు ట్రైనింగ్ ప్రయోజనం కోసం రికార్డ్ చేయబడవచ్చు. సేకరించబడ్డ ఏదైనా డేటా సామ్సంగ్ కస్టమర్ సర్వీస్ ప్రైవసీ నోటీస్ ప్రకారం స్టోర్ చేయబడుతుంది. మరిన్ని వివరాల కొరకు samsung.com విజిట్ అవ్వండి. Good evening. Thanks for calling Samsung eShop. This is Bharat from Premium Support. How may I assist you? Sir, can you speak Telugu? Sir, yes sir. చెప్పండి సార్. సార్ రీసెంట్లీ మన సామ్సంగ్ షాప్లో మన వెబ్సైట్లో వాషింగ్ మిషన్ ఆర్డర్ చేశాను సార్. ఓకే సార్. నాకేంటంటే కొద్దిగా అది డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది సార్, డ్రమ్ ప్రాబ్లం. ఓకే సార్. నేను ఎమ్మటనే మాకు నియరెస్ట్ నెల్లూరు సర్వీస్ సెంటర్కి వాళ్ళకి చెప్పాను. ఓకే సార్. వాళ్ళకి చెప్తే ఏమన్నారంటే మాకు సంబంధం లేదు సార్, మీరు కస్టమర్ కేర్ చేయండి అని చెప్పి అన్నారు. ఓకే సార్. కస్టమర్ కేర్ చేశాను. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు సర్వీస్ ఫస్ట్ రిజిస్టర్ చేయండి సార్, వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాకు ఇంటిమేషన్ చేస్తారు, మీరు మాకు అప్పుడు ఇంటిమేషన్ మీరు కాల్ బ్యాక్ చేయండి, మేము మీకు రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పి అన్నారు. ఓకే సార్. నేను కస్టమర్ కేర్కి చేస్తున్నప్పుడు ఏంటంటే అతను మీరు చెప్పిన అంటే ఎవరు అనదర్ పర్సన్ వచ్చేసి నెంబర్ 4 క్లిక్ చేయమన్నారు. నెంబర్ 4 క్లిక్ చేసినప్పుడు ఏంటంటే అది కంటిన్యూ కాలేదు. తర్వాత ఏంటంటే వాట్సాప్లో ట్రై చేశాను. తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేసి యాక్సెప్ట్ అయింది. తర్వాత 1 డే వచ్చారు సార్ వాళ్ళు. వచ్చి కింద ఉన్న ప్యాడ్స్ ఉంటాయి కదా సార్, ఆ ప్యాడ్స్ని అడ్జస్ట్మెంట్ ట్రై చేశారు. చేసి చూడండి సార్ యూజ్ చేసి 1 డే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పి అన్నారు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చి కాల్ చేశాను. చేసినాక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే వస్తా అని చెప్పి అన్నారు. కానీ పక్క రోజు వర్షాల కారణం వల్ల 2 days రిలీజ్ అయింది మళ్ళీ. తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేశారు సార్. చెక్ చేసిన తర్వాత ఏంటంటే కొద్దిగా డ్రమ్ ప్రాబ్లం సార్, అప్ అండ్ డౌన్స్ వస్తుంది, విత్ రన్నింగ్లో నాయిస్ వస్తుంది. ఓకే. అదే వాళ్ళని అడుగుతుంటే మీ కస్టమర్ కేర్ చేసి అడగండి సార్ ఒకసారి అని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు. నాకైతే రీప్లేస్మెంట్ కావాలి సార్. ఓకే సార్, నాకు అర్థమైంది సార్ మీరు చెప్పింది. సార్ మీరు ఆర్డర్ నెంబర్ వచ్చి 12363939 సార్. అవును. ఎల్లపల్లి సమర్పణ రావు కదా సార్. అవును సార్. ప్రోడక్ట్ వచ్చి 9 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సార్. డెలివరీ అయింది మీకు 11th సార్. అవును సార్. సార్ రీప్లేస్మెంట్ అనేది విత్ ఇన్ 14 days లోనే చేసుకోవాలి సార్. అవును సార్, ఇంటిమేషన్ చేశాను కదా సార్. నేను నాకు డెలివరీ అయ్యి ఇన్స్టాల్ చేసిన పక్క రోజు నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు ఏమన్నా అంటే మాకు సంబంధం లేదు సార్, కస్టమర్ కేర్కి చేయండి ఒకసారి అని చెప్పి అన్నారు వాళ్ళు. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి నెంబర్ 4కి చేయండి సార్ అని చెప్పి అన్నారు. నెంబర్ 4కి కాల్ చేస్తుంటే సార్ బిజీగా ఉన్నట్టున్నారు, రేపు ట్రై చేయండి అని చెప్పి అన్నారు. పక్క రోజు ట్రై చేసినా అదే వస్తుంది. లాస్ట్కి నేను ఆన్లైన్లో చెక్ చేసుకొని చూసి వాట్సాప్ సర్వీస్ రిక్వెస్ట్ చేసిన 2 daysకి వచ్చారు సార్. పక్క రోజు వర్షాలు వచ్చినప్పుడు చెక్ చేశారు. దాదాపు వచ్చి 3 days చెక్ చేశారు సార్. 3 days చెక్ చేసి 3 times ప్రాబ్లం ఓకే సార్, మీరు సర్వీస్ టీమ్ కాల్ చేయాలి సార్. మేము ప్రీ ఆర్డర్ టీమ్ సార్. కరెక్టే సార్. సర్వీస్ సార్. అప్పుడు ఎవరు కాల్ చేయాలి? వాళ్ళని చెక్ చేసి అప్డేట్ ఇస్తారు సార్ మీకు. కరెక్టే సార్. విత్ ఇన్ 14 days లోపల మీకు ఇన్స్టాలేషన్ ఇంజనీర్ చెక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ఇంజనీర్ వస్తారు కదా సార్ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసేకి. వాళ్ళు చెక్ చేస్తారు సార్. అప్పుడు మీకు ఏమైనా డెంట్ డ్యామేజ్ ఏమైనా డిఫెక్టివ్ ఉంటే వాళ్ళు మీకు CSR సర్టిఫికేట్ ఇస్తారు సార్. సో
సో మీరు మాకు 72 hours అప్పుడు కాల్ చేస్తే మా సైడ్ నుంచి రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం సార్. అవును సార్, డాక్యుమెంట్ అటాచ్ చేస్తే మీకు అనేది బ్యాక్ అండ్ టీమ్ నుంచి అప్డేట్ అవుతుంది సార్. ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అయింది 11th సార్. ఈ రోజు 30 సార్ డేటు. రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ రైజ్ చేసేకుండా సార్. సో మీరు ఒకసారి సర్వీస్ టీమ్స్ కాంటాక్ట్ అవ్వండి సార్. సర్వీస్ టీమ్ కాంటాక్ట్ చేస్తుంటే మాకు సంబంధం లేదు సార్, మీ కస్టమర్ కేర్తో మాట్లాడని చెప్పంటున్నారు వాళ్ళు. కస్టమర్ సర్వీస్ టీమే సార్. నేను ఒక నిమిషం సార్, నేను కస్టమర్ సర్వీస్ టీమ్ చెక్ చేసి కాల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. ఓకేనా సార్? ఓకే. మీకు డ్రమ్ అనేది షేక్ అవుతుంది సార్. షేక్ అవుతుంది ప్లస్ రన్నింగ్ కూడా నాయిస్ వస్తుంది సార్. నాకు ఇన్స్టాలేషన్ అయిన పక్క రోజు డ్రమ్ము షేకింగ్ అప్ అండ్ డౌన్స్ వస్తుంది అండ్ ప్లస్ సౌండ్ వస్తుంది రన్నింగ్ లో. ఓకే సార్, నేను చెక్ చేసి చెప్తాను సార్. డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ అయితే మా సైడ్ నుంచి రైజ్ చేస్తారు అవ్వదు సార్ ఇప్పుడు. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ నేను చెక్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. మీకు వాళ్ళు అనేది చెప్తారు సార్. సరే బాగా ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఓకే సార్, 1 minute సార్, నేను అవైలబిలిటీ చెక్ చేస్తాను. ఓకే. Member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a... Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app. నువ్వు మాట్లాడబాకు దయచేసి. సార్ హలో సార్, థ్యాంక్స్ ఫర్ బీ ఆన్ లైన్ సార్. సార్ ఒక నిమిషం లైన్లో ఉన్నాను సార్, నేను చెక్ చేస్తున్నాను సార్. ఓకే సార్. ఎస్ సార్. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first. థ్యాంక్స్ సార్ లైన్లో ఉన్నందుకు. చెప్పండి సార్ సార్. నేను చెక్ చేశాను సార్, సర్వీస్ టీమ్ అంతా వేరే కాల్స్లో ఉంది సార్. సో కన్సల్ట్ చేసేకి అవ్వట్లేదు సార్, ట్రాన్స్ఫర్ చేసేకి. సో మీరు ఈ నెంబర్కే కాల్ చేసి ఆప్షన్ నెంబర్ 4 నొక్కండి సార్. కాల్ అనేది వాళ్ళకే ల్యాండ్ అవుతుంది సార్. ఆప్షన్ నెంబర్ 4 క్లిక్ చేస్తుంటే రిపేర్ అండ్ పార్ట్ సర్వీస్ మాత్రమే వస్తుంది సార్. లాస్ట్ టైం మీ కస్టమర్ కేర్ కూడా ఇదే చెప్పారు, వాళ్ళు కలవట్లేదు. నెంబర్ 4 ఎట్లా క్లిక్ చేయమంటారు? సరే సార్, మీరు ఈ నెంబర్కి కాల్ చేసి
లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్ 4 ప్రెస్ చేయండి సార్. అవన్నీ పోయినసారి మీ కస్టమర్ కేర్ చేసినప్పుడు ట్రై చేశాను. అసలు వాళ్ళ కాల్ కలవట్లేదు. నెంబర్ 4 క్లిక్ చేస్తుంటే రిపేర్ అండ్ కాస్ట్ సర్వీస్ ప్రొడక్ట్స్ అని చెప్పి వస్తుంది, మెసేజ్ వస్తుంది, కట్ అయిపోతుంది. ఆ మెసేజ్ మేము క్లిక్ చేస్తే లింక్ వచ్చేసి ప్రైస్ పార్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రం వస్తుంది, కానీ కాల్ ఎట్లా కనెక్ట్ Samsung అవుతుంది? Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access, exclusive choices, and member benefits non-stop. Download the Samsung Shop app and become a member today. Be the first in line to get early access. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు సామ్సంగ్ కేర్. సుధా చెప్పండి. హలో మేడం. ఎస్ సార్, చెప్పండి సార్. అదే మేడం, నేను రీసెంట్లీ మన సామ్సంగ్ షాప్లో వాషింగ్ మిషన్ ఆర్డర్ పెట్టాను. ఓకే. నాకు ఇన్స్టాలేషన్ టీమ్ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసిన పక్క రోజు వాషింగ్ మిషన్ వేసినప్పుడు ఏంటంటే నాకు డ్రమ్ డ్యామేజ్ అయితే వచ్చింది మేడం. ఓకే. నేను ఎమ్మటనే నెల్లూరు సర్వీస్ టీమ్కి ఇంటిమేషన్ చేశాను. ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాకు సంబంధం లేదు సార్, మీరు అదే సర్వీస్ సెంటర్ కాల్ చేయండి ఆన్లైన్లో, వాళ్ళు చెప్తారని చెప్పి అన్నారు. నేను కాల్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతిసారి నేను కస్టమర్ కేర్ చేస్తున్నప్పుడు అంటే నంబర్ 4 క్లిక్ చేయండి సార్, నంబర్ 4 క్లిక్ చేయండి అని చెప్పి అంటున్నారు. నంబర్ 4 క్లిక్ చేస్తుంటేనేమో అది సర్వీస్ అండ్ రిపేర్ కాస్ట్కి వెళ్తుంది, కానీ మీకు కలవట్లేదు డైరెక్ట్ కాల్. అక్కడే 3-4 డేస్ అయిపోయింది. ప్రతిసారి కస్టమర్ కేర్ చేస్తుంటే సార్ ఒక గంట ఆగి చేయండి సార్, నైట్ పూట కాసేపు ఆగి చేయండి సార్, పక్క రోజు చేయండి కలిసిద్దాము అని చెప్పి అన్నారు. అక్కడే 3-4 డేస్ డిలేస్ అయిపోయింది నాకు. తర్వాత ఆన్లైన్లో చెక్ చేసి నేను వాట్సాప్లో చెక్ చేస్తే వాట్సాప్లో సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ అయింది. రైజ్ అయిన 2 డేస్కో ఆఫ్టర్ 1 డేకో నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి విజిట్ అయ్యారు. విజిట్ అయ్యి కింద ప్యాడ్స్ అవన్నీ చెక్ చేశారు. చెక్ చేసి సార్ ఈరోజు చూడండి ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు ఇంటిమేషన్ అని చెప్పి అన్నారు. నేను ఆఫ్టర్ డే ఇంటిమేషన్ చేశాను. ఇంటిమేషన్ చేసిన తర్వాత ఓకే సార్ మేము నెల్లూరు నుంచి రావాలి, పక్క రోజు వస్తుందని చెప్పి అన్నారు. ఆడొక రోజు డిలే అయిపోయింది. దాని పక్క రోజు మళ్ళీ ఫోన్ చేస్తే వర్షం అని చెప్పి అన్నారు. దాని పక్క రోజు వచ్చి మళ్ళీ చెక్ చేశారు, అన్ని మిషన్ల కింద చెక్ చేసి అటు ఇటు అన్నీ చేశారు. అయినా కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. నేను ఇంటిమేషన్ చేస్తే మళ్ళీ మొన్న 2 డేస్ 3 డేస్ కంటిన్యూస్ వర్షం పడింది. నిన్న వచ్చి చెక్ చేశారు. చెక్ చేసి సరే సార్ డ్రమ్ అయితే ప్రాబ్లం ఉంది మీకు అని చెప్పి అన్నారు. నాకైతే రీప్లేస్మెంట్ కావాలని చెప్పాను. చెప్పంటే మాకైతే సంబంధం ఉండదు సార్, మీరు ఏదైనా కాల్ సెంటర్లో మాట్లాడని చెప్పి అంటున్నారు. ఓకే. మీకు కాల్ చేస్తుంటే నాకు కూడా కాల్ చేసిన వ్యక్తి కూడా నంబర్ 4 క్లిక్ చేయని అని చెప్పి అంటున్నారు. నంబర్ 4 క్లిక్ చేస్తే సర్వీస్ అండ్ పార్ట్స్కి వెళ్తుంది కానీ మీకు కలెక్ట్ కావట్లేదు మేడం. మీకు చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నాం కానీ మాకు సరైన రెస్పాన్స్ లేదు. సగం డిలే అయింది మీ కస్టమర్ కేర్ కాడ నుంచి. కంప్లైంట్ ఇంకా ఓపెన్లోనే ఉంది. సో టెక్నీషియన్ విజిటింగ్ అయితే 1కి అరేంజ్ చేశారు. సో మీకు 1st తారీఖుని టెక్నీషియన్ విజిట్ అవుతారు, అంటే ఎల్లుండి. టెక్నీషియన్ విజిట్ అయిపోయారు మేడం, విజిట్ అయిపోయారు. ప్రాబ్లం ఉందని చెప్పి అన్నారు. ఓకే అన్న ప్రాబ్లం చెప్పారు. నా దగ్గర టెక్నీషియన్ వచ్చినప్పుడు కూడా వీడియో రికార్డింగ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. కాల్స్ మాట్లాడినాయి, వాళ్ళతో ఎవరితో మాట్లాడినాయి నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న కూడా మీరు మాట్లాడుతుంది కూడా ఇప్పుడు మీరు మాట్లాడు కూడా రికార్డ్ అవుతుంది నా దగ్గర. ఇప్పుడు మీకు డ్రమ్ లో ఇష్యూ ఉందన్నారు, చెప్పారు కదా, డ్రమ్ రీప్లేస్ చేస్తానని చెప్పారా మీకు టెక్నీషియన్? మాకు అదేం చెప్పలేదు మేడం. డ్రమ్ అయితే మీకు కావాలంటే రీప్లేస్మెంట్ చేస్తారని చెప్పన్నారు, కానీ నాకైతే హోల్ వాషింగ్ మిషన్ రీప్లేస్మెంట్ కావాలి. నాకు వచ్చిందే డ్యామేజ్ ప్రోడక్ట్ మేడం. ఇప్పుడు నేను యాజ్ ఏ సామ్సంగ్ పర్సన్, మా ఇంట్లో ఏసీ కానీ టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఐ హ్యావ్ ఓల్డ్ వాషింగ్ మిషన్ ఆల్సో. నేను రీసెంట్లీ బై చేసిన ఇన్స్టాలేషన్ పక్క రోజే నాకు డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ వచ్చినప్పుడు మీరు మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఇంటిమేషన్ ఇస్తుంటే మాకు సంబంధం లేదు, మీ కస్టమర్ కేర్ కస్టమర్ ఫోన్ చేస్తుంటే నంబర్ 4 క్లిక్ చేస్తుంటే సర్వీస్ పార్ట్కి వెళ్తుందా కానీ ఆడే 3-4 డిలేస్ అయిపోయింది. సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి 3-4 డేస్కి వచ్చారు. తర్వాత చూస్తే 3 రోజులు వర్షం కంటిన్యూగా బట్టి అంటే మేము పద్దాకా ఫోన్ చేసుకోవాలి మేడం. చెప్పండి, ఒక సామ్సంగ్ పర్సన్ కస్టమర్, ఒక వాల్యుబుల్ కస్టమర్ మీరు ఇలాగే చేస్తారా? నెక్స్ట్ టైం ప్రోడక్ట్ పర్చేస్ చేద్దాం అన్నప్పుడు మీరు ఇలాగే చేస్తారా? నేను చేయగలుగుతానా? అదర్ కంపెనీకి వెళ్తా కదా నేను. మీరు ఒకసారి రిమైండర్ షేర్ చేస్తాను సర్వీస్ టీమ్ వాళ్ళకి. ఒకసారి మీకు వాళ్ళు కాల్ చేసి ఇంటిమేట్ చేస్తారు సార్. 1 minute లైన్లోనే ఉండండి. నేను రిమైండర్ షేర్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం, లైన్లోనే ఉంటాను.
ఓకే, నేను ఒకసారి రిమైండర్ షేర్ చేశాను సర్వీస్ టీమ్ వాళ్ళకి. ఒకసారి వాళ్ళు మీకు కాల్ చేసి ఇంటిమేట్ చేస్తారు సార్. ఓకేనా? ఎవరు మేడం, ఎవరు చేస్తారు? సర్వీస్ టీమ్ వాళ్ళు. సర్వీస్ టీమ్ వల్ల? అవును. వాళ్ళకి కాల్ చేస్తుంటే మాకేం సంబంధం లేదని చెప్పి అంటున్నారు మేడం. ఓన్లీ డ్రమ్ అయితే కావాలంటే రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటున్నారు, కానీ హోల్ వాషింగ్ మిషన్ రీప్లేస్మెంట్ చేయాలంటే మీరు కస్టమర్ కేర్ చేసి మాట్లాడని చెప్పి అంటున్నారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారా సార్ డ్రమ్ రీప్లేస్మెంట్ అయితే అవుతుందని? చెప్పారు మేడం, నాకు చెప్పారు. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి డ్రమ్ రీప్లేస్మెంట్ మాత్రం అవుతుంది ఇంకా. సో ఫుల్ రీప్లేస్మెంట్ అనేది అవ్వదు. సో అది రిపేరబుల్ అయితే చెప్పండి. నాకు డ్రమ్ అయితే రీప్లేస్మెంట్ వద్దు మేడం, నాకైతే హోల్ వాషింగ్ మిషన్ కావాలి. నాకు వచ్చిందే డ్యామేజ్ ప్రోడక్ట్. సార్ ఫుల్ డిఫెక్టెడ్ ప్రోడక్ట్ అన్రిపేరబుల్ అయితేనే రీప్లేస్మెంట్. అవును మేడం, ఫుల్ డిఫెక్టెడ్ ప్రాబ్లమే కదా. ఇప్పుడు డ్రమ్ము ప్రాబ్లం అంటే రీప్లేస్ చేస్తే మీకు ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. నాకు వద్దు మేడం. నాకు ఎవడో వాడింది నాకు పంపించి డ్యామేజ్ ప్రోడక్ట్ నాకు కోసం ఎందుకు యూజ్ చేసుకుంటాను? నాకు అవసరం లేదు. నేను కొనింది ఒక 1000-2000 రూపాయలు చెక్ చేస్తారు. టెక్నీషియన్ వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేశారు మేడం, 3 days చెక్ చేశారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు నా దగ్గర వీడియో ఉంది, మీకు షేర్ చేయమంటారు చెప్పండి. షేర్ చేస్తారు. వాళ్ళ నుంచి మీకు రీప్లేస్మెంట్ అనేది వాళ్ళ నుంచి అవుతుంది. ఫుల్ డిఫెక్టెడ్ ప్రొడక్ట్ అని వాళ్ళే మీకు షీట్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి ఫిజికల్ గా చెక్ చేస్తారు కాబట్టి, వాళ్ళు టెక్నీషియన్స్ కాబట్టి వాళ్ళే ప్రొవైడ్ చేయాలి ఫుల్ గా ఇది అన్రిపేరబుల్, సో ఇది రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయండి అని సామ్సంగ్ వాళ్ళ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి వాళ్ళ సైడ్ నుంచి. వాళ్ళు ఏమన్నారు మేడం, డ్రమ్ రీప్లేస్మెంట్ అయితే చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ వాషింగ్ మిషన్ అది వాళ్ళు ఇంకా ఆల్రెడీ ఇంకా ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి డ్రమ్ రీప్లేస్మెంట్ మాత్రం అవుతుంది. ఇంకా ఫుల్ ప్రొడక్ట్ రీప్లేస్మెంట్ అనేది అవ్వదు అనమాట. ఆల్రెడీ ఇంకా ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి ఇంకా లోను మేడం. నాకైతే రీప్లేస్మెంట్ కావాలి, లేకపోతే నేను కన్స్యూమర్ కోర్టులో డైరెక్ట్ కేసు వేస్తాను, ఈ రోజే వేస్తాను. నాకు కన్స్యూమర్ కోర్టు నాకైతే కన్స్యూమర్ కోర్టు తెలిసిన కూడా ఉన్నారు మేడం. నేనైతే కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేసిన తర్వాత హీరింగ్ అయితే మీరు వస్తారు. అప్పుడు మీ కంపెనీకి ఎంత లాస్ వస్తుందో మీకు తెలుసు. రెమ్యునరేషన్ పోతుంది. అండ్ ఐఎమ్ ఆల్సో యూట్యూబ్లో మాత్రం నేనైతే వీడియో చేసి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. మీ టెక్నీషియన్ వచ్చి విజిట్ చేసినప్పుడు కూడా డ్రమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫుల్ వీడియో రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్. నేనైతే కన్స్యూమర్ కోర్టుకి అయితే వెళ్తాను. కన్స్యూమర్ కోర్టుకి వెళ్తే మీకే ప్రాబ్లం, అది మీకు తెలియదు కాదు. చెప్పింది కరెక్టే, బట్ యాజ్ పర్ పాలసీస్ రిపేరబుల్ అయితే రిపేర్ మాత్రమే చేస్తారు. ఫుల్ ప్రొడక్ట్ రిపేర్ ఎందుకు మేడం? నాకు వచ్చింది స్టార్టింగ్ డిఫెక్టివ్, అదేమో 1 month వాడాను, 2 months వాడాను, 3 months వాడాను. 3 months వాడకుండా నాకు పంపించినప్పుడు డ్యామేజ్ వచ్చింది. నేను పక్క రోజు ఇంటిమేషన్ ఇచ్చాను చెప్తున్నా కదా నెల్లూరు టీంకి. వాళ్ళు అడిగితే కస్టమర్ డ్యామేజ్ అంటే ఫుల్ గా విరిగిపోవడం అలా ఏమన్నా సార్? మేడం, నాకు వాషింగ్ మిషన్ రన్ అయ్యేటప్పుడు అప్ అండ్ డౌన్ వస్తుంది, రన్నింగ్ లో నాయిస్ వస్తుంది, అది డ్యామేజ్ ప్రాబ్లం. అది మీ పాలసీలో చెక్ చేసుకోండి. వచ్చింది నాకు డ్యామేజ్ ప్రాబ్లం. ఏ ఎలక్ట్రానిక్ మేడం, మీరు చేస్తున్న ప్రతి రోజు డిలే అవుతుంది. నాకైతే రిజాల్వ్ కావట్లేదు. నాకైతే కొత్త వాషింగ్ మిషన్ కావాలి. అది నేను రిమైండర్ పెట్టాను, కస్టమర్ ఇలా అడుగుతున్నారని. సో ఒకసారి సర్వీస్ టీమ్ వాళ్ళు మీకు సర్వీస్ టీమ్ వాళ్ళు కాదు మేడం, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటే నేను నెల్లూరు మేనేజర్కి కాన్ఫరెన్స్ గెలుపుతా. మీరు చెప్పండి, వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయమని చెప్పండి. మేము చెప్పినా అదేమి ఉండదు సార్. టెక్నీషియన్ విజిట్ అయ్యి ఫిజికల్ గా వాళ్ళు జాబ్ షీట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవును మేడం, టెక్నీషియన్ విజిట్ చేశారు. వాళ్ళ మేనేజర్ కూడా చెప్పారు. వాళ్ళ మేనేజర్ ఏమంటున్నారంటే డ్రమ్ రీప్లేస్మెంట్ వస్తా, మీకు హోల్ రీప్లేస్మెంట్ కావాలంటే కస్టమర్ కేర్ చేసి చెప్పండి అని చెప్పంటున్నారు. అది మాకు చేసిన ఇంకా ఏమీ ఉండదు మా సైడ్ నుంచి, టెక్నీషియన్ సైడ్ నుంచి ప్రొవైడ్ అవ్వాలి. మేము జస్ట్ కంప్లైంట్ రైజ్ చేసి మళ్ళీ టెక్నీషియన్ అరేంజ్ చేస్తాం, మళ్ళీ టెక్నీషియన్ అరేంజ్ చేస్తాం తప్ప మా సైడ్ నుంచి. అవును మేడం, వాళ్ళు టెక్నీషియన్ ఏమంటున్నారు, మేము డ్రమ్ అయితే రీప్లేస్మెంట్ చేస్తాం సార్. నేను రిక్వెస్ట్ పెట్టాను, కస్టమర్ ఓన్లీ రీప్లేస్మెంట్ కావాలంటున్నారు, సో రిపేర్ వద్దంటున్నారని పెట్టా. సో ఒకసారి సర్వీస్ టీమ్ వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు. ఓకేనా? అవును మేడం, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, అదంతా మీ కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నారు. మీరు చేస్తుంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చేస్తుంటే మీరు అంటున్నారు. నేను ఎవరి దగ్గరికి పోవాలి? మేము ఆల్రెడీ ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాను కాబట్టి మీకు కన్సర్న్ ఏంటో, సో వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని సర్వీస్ టీమ్ వాళ్ళు మీకు అరేంజ్ చేస్తారు. ఓకేనా? సో వాళ్ళు మీకు జాబ్ షీట్ అనేది రైజ్ చేసి వాళ్ళు రీప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు. సో ఒకసారి సర్వీస్ టీమ్ వాళ్ళు కాల్ చేసి అప్డేట్ చేస్తారు సార్. ఓకేనా? మీరు చెప్పింది నాకు అర్థమైంది మేడం, నేను చెప్పింది మీకు అర్థం అవుతుందో లేదో. వాళ్ళకి ఆ మాట చెప్తుంటే మాకు సంబంధం లేదు అంటున్నారు. అవును, వాళ్ళు ఇప్పుడు అది అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇది మీరు అంతా చెప్పింది నేను టైప్ చేసి పెట్టాను. సో నో ప్రాబ్లం. సో వాళ్ళు మీకు మళ్ళీ ఇంటిమేట్ చేస్తారు సార్. ఓకేనా? ఓకే, ఒక నిమిషం మీరు లైన్లో ఉంటే నేను మేనేజర్ కానీ కనెక్ట్ చేస్తాను, ఆ విషయం ఆయనకి చెప్పండి మీరు. ఓకేనా? ఓకే సార్. ఒక నిమిషం లైన్లో ఉండండి.